రామాపురం అనే ఊరిలో కిరణ్ అనే చిన్నవాడు ఉండేవాడు. అతనికి తినడం అంటే చాలా ఇష్టం. కానీ ప్రతిసారి ఎక్కువ ఆహారం ప్లేట్లో పెట్టుకుని చాలా తక్కువ మాత్రమే తిని మిగతా ఆహారాన్ని వదిలేసేవాడు. అది చూసిన వాళ్ళమ్మమ్మ, కిరణ్, ప్రతి గింజ మనకు దేవుడిచ్చిన వరం, ఆహారాన్ని వృధా చేయకూడదు అని చెబుతుండేది. కానీ కిరణ్ అవేం పట్టించుకోకుండా అలానే చేసేవాడు. ఒకరోజు కిరణ్ వాళ్ళ ఊరిలో గ్రామోత్సవం జరుగుతుంది. ఆ తర్వాత కిరణ్ కడుపు నిండా తిని ఒక చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటున్నాడు. అదే సమయంలో అతనికి ఒక్కసారిగా కిరణ్ అని ఎవరో పిలిచినట్లు వినిపించింది. కిరణ్ చుట్టూ చూశాడు. ఒక పండితుడు ఒక ప్రకాశించే ప్లేట్ తో నిలబడి ఉన్నాడు. పండితుడు కిరణ్ తో, ఇది ఒక మ్యాజిక్ ప్లేట్, నీకు కావాల్సిన ఆహారం ఏదైనా సరే ఈ ప్లేట్ ఇస్తుందని చెబుతాడు. కానీ జాగ్రత్త, ఒక ముక్క కానీ ఒక గింజ కానీ ఏమీ మిగిల్చకూడదు. అలా వృధా చేస్తే ఈ ప్లేట్ మాయమవుతుంది అని అంటాడు. కిరణ్ ఆనందంతో ఆ మ్యాజిక్ ప్లేట్ ని తీసుకుంటాడు. అతను తనకి ఇష్టమైన స్వీట్స్, సమోసా, నూడిల్స్ కావాలని ఆ మ్యాజిక్ ప్లేట్ ని కోరుకుంటాడు. వెంటనే అవన్నీ ఆ ప్లేట్ మీద కనిపించాయి. అది చూసిన కిరణ్ హ్యాపీగా తినడం ప్రారంభించాడు. కానీ కొద్దిసేపటికే అతని కడుపు నిండిపోయింది. ఇంకా చాలా ఆహారం ప్లేట్లో మిగిలిపోయింది. కానీ కిరణ్ మనసులో ఇలా అనుకుంటాడు, ఒక్క ముక్కే కదా పండితుడు మిగల్చకూడదని చెప్పింది, ఏం కాదులే అనుకుని ఒక స్వీట్ ను నేలపై పడేస్తాడు. అప్పుడు వెంటనే ఆ మ్యాజిక్ ప్లేట్ మాయమైపోతుంది. అప్పుడు మళ్ళీ ఒక గొంతు వినిపిస్తుంది, ఆహారం దేవుడిచ్చిన దానం కిరణ్, ఎంతో మంది ఆకలితో బాధపడుతున్నారు, అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకోవాలి అని పండితుడు చెబుతాడు. కిరణ్ తన తప్పు తెలుసుకుని సిగ్గుతో తలదించుకుంటాడు. ఆ రోజు నుండి అతను ఆహారాన్ని వృధా చేయకూడదని నిర్ణయం తీసుకుంటాడు. అవసరమైనంత మాత్రమే ఆహారం తీసుకుని మిగతాది ఆకలితో బాధపడే వారితో పంచుకుంటాడు. మ్యాజిక్ ప్లేట్ మళ్ళీ కనిపించకపోయినా ఆహారాన్ని వృధా చేయకూడదు, నలుగురితో పంచుకోవాలనే మంచి విషయాన్ని కిరణ్ తెలుసుకుంటాడు.